వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సహకరిస్తుందని భీమడోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి తల్లాప్రగడ అంజని SS రామాదిత్య రిషిక్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవచ్చునని అన్నారు. దీనివల్ల రెండు వైపుల గల ఫిర్యాదుదారులకు సమయం ఆదా అవుతుందని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం ATTP స్కూల్లో ఎమ్మెల్యే బోండా ఉమా విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేస్తామని వెల్లడించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున స్కూల్ యూనిఫామ్స్, పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్ అన్ని కిట్టుగా ఏర్పాటు చేసి ఇవాళ అన్ని స్కూల్స్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు AKTP స్కూల్లో 33వ డివిజన్లో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో AKTP స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా ప్రభుత్వ పిల్లలకి, పాఠశాల పిల్లలకి అండగా ఉంటాం. ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకే ఓట్లు ఎక్కువ వచ్చాయని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన 5వ పార్టీ వైసీపీ అన్నారు. కూటమి కట్టి గెలిచారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీది నైతిక విజయం కాదని అన్నారు. ఏపీలో నైతిక విజయం వైసీపీదేనని తేల్చి చెప్పారు. కూటమి కట్టడం వల్లే వారు గెలిచారని, అయినా తాము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని అన్నారు. గెలుపోటములు సహజమని, తిరిగి అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోవటం అనేవి సర్వసాధారణమైనటువంటివి. ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడుతుంటాం, మళ్ళీ గెలుస్తాం. ఇవన్నీ అటువంటి దాన్ని ఏదో ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచినట్టుగా, ప్రపంచంలో ఎవరికి ఇప్పుడు ఎన్నికలు జరగనట్టుగా ఏదేదో భావించి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్య కార్యక్రమాలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇవి నిన్న లేదు మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు వచ్చినవి కేవలం 23 సీట్లే. అది మీరు మర్చిపోయి ఈవేళ వచ్చిన సీట్ల కోసం పెద్ద ఆర్భాటం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఈవేళ 3 పార్టీలు మీరు కలిసి పోటీ చేశారు. నైతికంగా మీరు అప్పుడే ఓడిపోయినారు. మీరు ఎవరో ఒక్కరు జగన్ గారితో ఎవరు పోటీ చేయలేకపోయినారు. మీతో పాటు జనసేన సరిపోదని చెప్పి బీజేపీ, ఆ తదనంతరం మరి శరణమ్మని కూడా కొంత ఎంటర్టైన్ చేసి నడిపించిన వాయిను ప్రజలందరూ గమనిస్తున్నారు. మా నాయకుడు ఒక్కడే ధైర్యంగా ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఒకే పద్ధతిగా ప్రజలకి మేలు చేయాలి, పేదవాడికి అన్నింటా ప్రభుత్వే బాధ్యత వహించి కార్యక్రమాలు చేయాలన్నటువంటి లక్ష్యంతో చక్కనైనటువంటి పాలన 5 సంవత్సరాలు కూడా చేశారు. మాది బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఎన్ని సీట్లు వచ్చాయనే ప్రధానం కాదు. ఇవాళ దేశంలోనే మరి ఓట్ల శాతం తీసుకుంటే మరి 5వ స్థానం పెద్ద ఎత్తున మా ఓట్లు పడినటువంటి వైను మీకు గుర్తు చేస్తున్నాం. మీ తెలుగుదేశం కంటే కూడా మాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి. మీరు కూటమిలో మీరు విజయం సాధించారు. మరి బీజేపీకి, జనసేనకి వచ్చినట్లు ఓట్లు వాళ్ళతో కలియడం వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ వల్ల మీరు అధికారం చేపట్టారని మేము అనుకుంటున్నాం. అయినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసావహిస్తాం. అంతిమంగా ప్రజల తాలూకా తీర్పే ప్రధానమైంది కనుక దాన్ని మేము ఖచ్చితంగా మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం. మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మీరు త్రికరణ శుద్ధిగా మీరు ఏదైతే మాట చెప్పారో, ఏదైతే మీరు మేనిఫెస్టో విడుదల చేశారో దాన్ని ఆచరించండి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజల నోట వస్తున్నటువంటి మాట.
కేవలం ఈ 15 రోజుల్లోనే వాళ్ళు చూస్తున్న ఎన్నికల తదనంతర పరిణామాలు చాలా ఏకీయంగా ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్న విధానం అయితే పూర్తిగా తప్పు. మరి అలాగే గత 5 సంవత్సరాలు మేము చేస్తుంటే మీ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. మరి డైరెక్ట్గా నేను ప్రజలకు అందించే కార్యక్రమం చేశాను. దానిలో మరి ఏం తప్పులు జరిగాయో ఏది ఏమైనా ప్రజలకు అలా మనసుకు అనుగుణంగా మనం పరిపాలిద్దాం, పాలిద్దాం. ఇప్పుడు మనకి ఇది ఇచ్చినటువంటి ఈ స్థానాల్ని గౌరవంగా మన బాధ్యతగా మన పని మనం ప్రజల్లో ఉండి చేద్దాం, అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్తున్నారు ఆయన ఎక్కడా బీరులా మీలా పారిపోలేదు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి ఆయనకుంది. ప్రజలకి అండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందేదానికి ఏం చేయాలో వైఎస్ఆర్ పార్టీ సమర్థవంతంగా చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అత్యంత సమర్థమైనటువంటి నాయకత్వంతో పాటు మంచి క్యాడర్ కూడా ఉంది. అయితే ఏం జరిగిందో జరిగింది. ఎన్నికల్లో మేము ఓడిపోయాం. నైతికంగా మేము దానికి పట్టుబడి ఉన్నాం. మరి ఓటమిని పునఃపరిశీలించుకొని మరలా విజయానికి బాటలు వేసే విధంగా పార్టీ అందరూ పునరంకితమై అందరూ కలిసి పనిచేస్తామని. శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో శ్రీకాళహస్తి శివార్లోని రాజీవ్ నగర్ ప్రాంతం వద్ద పోలీసులు గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న మహేంద్ర జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా అందులో 10 లక్షల విలువ చేసే 17 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడికి చెందిన మోహన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది నిన్న రాత్రి సుమారు 10:30 గంటలకి ముందస్తు సమాచారం మేరకు 2 టీంలుగా విడిపోయి పకడ్బందీగా గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహీంద్రా జైలో వాహనాన్ని, అందులో ఉన్నటువంటి 17 ఎర్రచందనం దొంగల్ని ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు, తమిళనాడు. దీంతో పాటు ఎస్కార్ట్ వెహికల్ గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ వాళ్ళు ఎస్కేప్ అవడం జరిగింది. వాళ్ళ గురించి ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాము. ఈ సీజ్ చేసినటువంటి ఎర్రచందనం దొంగల్ని మన సెంట్రల్ రెడ్ స్టాండర్స్ డిపోకి తరలిస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజు రాత్రి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించిన స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కు వినతుల వెల్లువ, ఓపికగా విన్న జనసేన అధినేత. మరోవైపు అధికారులతో సమీక్ష. అక్రమ బియ్యం వ్యాపారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్. కాకినాడ సిటీ, రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని 10 రైసు మిల్లుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ భాషా. అందరి సహకారంతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.